స్పీచ్ తీశారు. అంటే మనకు కొంచెం మెమరీ వీక్ అండి. స్లిప్ పెట్టా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఇంతవరకు వచ్చినందుకు అండ్ ఆన్లైన్ చూస్తున్న అందరికీ. అండ్ ఐ వుడ్ రియల్లీ లైక్ టు థ్యాంక్ మై అమ్మ, మై నాన్న అండ్ దేవుడు. అండ్ కమింగ్ టు ద మూవీ, what is Mirse Mirse? Mirse Mirse is a feel-good family entertainer, యంగ్స్టర్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ అంటే చూడండి, జనరల్గా 20స్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఓ సార్ట్ ఆఫ్ క్రైసిస్, ఓ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి ఒక స్మాల్ టౌన్ విలేజ్ అమ్మాయి వెనెల, అలాంటి ఒక 20స్లో ఉన్న అబ్బాయి సార్ట్ ఆఫ్ అర్బన్ గాయ్ సిద్ధు, వీళ్ళిద్దరూ ఎలా తారసపడ్డారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఆ జర్నీ నుంచి సక్సెస్ ఎలా వచ్చింది, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అన్నదే ఈ సినిమా. దట్ ఈస్ మెర్సే మెర్సే. దీస్ టూ ఆర్ వెరీ సెన్సిబుల్ క్యారెక్టర్స్ అండి. ఎక్కడ సినిమా అంతా వీళ్ళు ఎక్కడ లవ్ యూ కూడా చెప్పుకోరు, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ దే ఈవెన్చువల్లీ ఫాల్ ఇన్ లవ్. అండ్ జరిగే ఇలాంటి ఈవెంట్స్లో మొత్తం క్యాస్ట్ క్రూకి థ్యాంక్ యూ చెప్పి 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 బోర్ కొట్టిస్తారని తెలుసు. సో ఐల్ ట్రై టు కీప్ ఇట్ వెరీ సింపుల్. జనరల్గా సినిమా తీయడమే చాలా కష్టం. కొత్త ప్రొడ్యూసర్ డైరెక్టర్కి చెప్పనక్కర్లే, ఇంకా అవుట్ సైడ్స్ అయితే అది వేరే లెవెల్. అసలు చిన్న సినిమా కష్టాలు ఉంటే భయ్యా వర్ణాతీతం. బట్ there was one man solidly behind us, మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు. He was our man of steel. He was like rock behind us. I'm very happy ఆయనతో ఈ సినిమా చేసినందుకు. బికాజ్ ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న హీ హ్యాడ్ ఎ గ్రేట్ టేస్ట్, విజువల్లీ కానీ మ్యూజిక్లో కానీ. హీస్ టు గివ్ మీ ద ఫీడ్బ్యాక్ అండ్ విజువల్స్ చూసి హీ సెడ్ పవన్ ఇట్స్ ఓకే, పుష్ చేద్దాం, బడ్జెట్ క్వాలిటీ వస్తుంది. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా లిరిక్ రైటర్ హీ వాజ్ ద వన్ హూ సజెస్టెడ్ శ్రేష్ఠ గారు హూ రోడ్ కన్నులతో రచించు. మీకు అందరూ తెలుసు ఎంత మంచి సాంగ్ అది. సో ఇట్స్ రియలీ నైస్ టు వర్క్ విత్ సమ్వన్ లైక్ హిమ్. అండ్ లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్లో కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. దానివల్ల నా ప్రాసెస్ చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు అవర్ లీడ్ పేర్ దినేష్ అండ్ శ్వేత. దినేష్కి స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా మన అల్కదా స్టార్బక్స్లో నేను చాలామంది ముందు ఆల్రెడీ ఇచ్చాను స్క్రిప్ట్ నరేషన్. బట్ దినేష్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, దినేష్ ఈ వెనెలా రోల్ హీరోతో పోటాపోటీగా ఉంటుంది. బట్ హీ నెవర్ బాదర్డ్ అబౌట్ ఆర్ నెవర్ ఫెల్ట్ ఎనీ ఇన్సెక్యూరిటీ సార్ట్ ఆఫ్ థింగ్. జస్ట్ స్క్రిప్ట్ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేయగలడా. ఇట్స్ వెరీ గుడ్. హీ హ్యాస్ దట్ అనాలిసిస్. ఐ బిలీవ్ అ గుడ్ హీరో ఇట్స్ నాట్ ఎ గుడ్ పర్ఫార్మర్ ఓన్లీ, బట్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు శ్వేత, నేను ఒక 4 నెలలు హీరోయిన్ కోసం ఎదుగుతూ ఉన్నాను. ఆ టైంలో నాకు శ్వేత గారు తారసపడ్డారు. ఇట్ వాస్ ఆవిడని అంటే జనరల్ ఫొటోస్ చూసిన వాళ్ళు ఒకలా ఉంటారు, ఇన్ పర్సన్ కలిస్తే తెలుస్తుంది. సో కలిసిన తర్వాత ఐ అండర్స్టూడ్ దట్ షీ ఈజ్ యాప్ట్ ఫర్ ద రోల్. ఆవిడకి నరేషన్ తర్వాత కూడా ఐ సా హౌ షీ వాజ్ బిహేవింగ్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ షీ వాజ్ సో ప్రొఫెషనల్. మా ప్రీ ప్రొడక్షన్లో కూడా, వర్క్షాప్ అప్పుడు కూడా డైలాగ్స్ అన్నీ, సిన్స్ షీస్ హిందీ, ఆవిడ ఇంగ్లీష్లో రాసుకొని, ఇంకా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆవిడకి మొత్తం డైలాగ్స్ అన్నీ మెమరీ అయిపోయినాయి. ఇంకా చెప్పాలంటే పక్కన తెలుగు వాళ్ళు మర్చిపోయారు కానీ ఆవిడ మర్చిపోయారు కాదు. దట్స్ వెరీ నైస్ ఆఫ్ హర్. అండ్ కమింగ్ టు మా సినిమాటోగ్రఫర్ నగేష్. నగేష్ వాజ్ అ సీనియర్. ఆయన మొహమాటం లేకుండా చాలా డౌట్స్ అడిగేవాడిని. ఆయన కూడా ఏ పవన్ గారు కొత్తాడు ఇది చెప్పాలా అన్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, అలాంటి యాటిట్యూడ్ కూడా చూపించలేదు. అండ్ మ్యూజిక్ కార్తిక్ నాకు రైట్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి పరిచయం. ఈజ్ వెరీ గుడ్ విత్ వాట్ హీ డస్. ఈజ్ జస్ట్ మ్యూజిక్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అండ్ చెప్పాను కార్తిక్, సపోజ్ నచ్చకపోతే ఇంకో 2 weeks బ్రేక్ తీసుకో, క్రియేటివ్ బ్రేక్ తీసుకో, మళ్ళీ చేద్దాం అనేవాడిని. అలాగే ఓపిక్గా ఉండేవారు. అండ్
ట్రస్ట్ మీ దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీ గేవ్ ఇస్ రియలీ గుడ్ అండి. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సినిమా అంతా ఒక సాంగ్లో పోతుంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిస్ ఎఫర్ట్స్. అండ్ మిగతా మన గురురాజ్ గారు, సంజయ్ జనక్ గారు, బిందు గారు, సంజయ్ స్వరూప్ గారు, అంటే నాకు జనరల్గా ఎస్టాబ్లిష్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడేవాడిని. బట్ ఇట్ వాస్ నగేష్ హూ టోల్డ్ లేదు వెళ్దాం, వాళ్ళు చాలా ప్రొఫెషనల్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు చాలా హంబల్. వర్క్షాప్కి వచ్చారు, ఈవెన్ షూటింగ్స్ అప్ కూడా నాకు రిపీటెడ్ టేక్స్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ I would like to thank PVR Pictures Release and Uday Garu for all their support. And one more thing is Annapurna Studios DI. అక్కడ మా DI అయింది. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఇన్స్పైర్డ్ ఆఫ్ బీయింగ్ బిగ్ కంపెనీ, వాళ్ళు ఎక్కడ మాది చిన్న మూవీ కదా అని ఫటాఫట్ కానిచ్చేద్దామని అనుకోలేదు. అక్కడ సివి రావు గారు, బాలాజీ గారు, మెహర్ గారు, దే డిడ్ ఆల్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఓపిక్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈయన ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ దే రియలీ ట్రై టు గో ఫర్ దట్ ఎక్స్ట్రా మైల్ అండి. దే ట్రై టు గివ్, ఈ పవన్ గడ్ ఏదో సినిమా చేస్తున్నాడు, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడదాం, సినిమా బాగా వస్తుందని ట్రై చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పాండమిక్ ఈ లాస్ట్ 1 yearలో నాకు కొంతమంది మిత్రులు, శ్రేయభిలాషులు అడిగారు, అరే జనాలందరూ స్ట్రగుల్ అవుతున్నారు పాండమిక్ అని, ఈ టైంలో ఈ సినిమాలు థియేటర్లో అవసరమా అని. నేను ఒకటే చెప్పా, ఎస్ అవసరం. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మూవీస్ అండ్ థియేటర్స్ అవసరం. ఐల్ టెల్ యూ వై. చూడండి, చిన్నప్పుడు నాకు మార్క్స్ బాగా తక్కువచ్చిన, లేదంటే ఇంట్లో మూడ్ కొంచెం అప్సెట్ ఉన్నా, మా అమ్మ నాన్న సినిమాకి తీసుకెళ్ళేవారు. దోస్ 2-3 hours వాజ్ వెరీ రిఫ్రెషింగ్. ఇట్స్ వెరీ రీఛార్జింగ్ అండి. అది ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేమో సరే నెక్స్ట్ మళ్ళీ చూసుకుందాలే, ఇది కాకపోతే నెక్స్ట్ అని. మా డాడీ కూడా ఫైనాన్షియల్ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఇంటరాక్షన్ ఉండేది. సో దాట్ ఈస్ మూవీ, దట్ ఈస్ థియేటర్. మూవీస్ చాలామంది జస్ట్ బిజినెస్ ఆర్ క్యాజువల్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, కానీ ఎంతోమందికి అది ఒక హోప్ అండి, అదొక ధైర్యం. అండ్ ఈ టైంలో అది చాలా కావాలి అందరికీ. యాజ్ అన్ ఆడియన్స్, సినిమా తీసేవాళ్ళు, సినిమా కష్టపడేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ అందరూ బాగుండాలి. నేను ఐ రియలీ విష్ ఇట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. సో మన మెరిసేకి రండి. మా శ్వేత అవస్థి అందచందాలు, మా దినేష్ తేజ్ నటనా చాతుర్యం, హ్యాండ్సమ్, చార్మింగ్, డాషింగ్, డైనమిక్, మా నగేష్ బ్యానల్ విజువల్స్, మా మ్యూజిక్ కార్తిక్ మ్యూజిక్, అండ్ మా కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ మిమ్మల్ని తప్పకుండా నేను చిన్నప్పుడు ఫీల్ అయినట్టే రిఫ్రెష్ చేస్తాయి, రీఛార్జ్ చేస్తాయి. బయటకు వస్తే 200-300 క్యాలరీస్ కూడా తగ్గుతాయి. సో ప్లీజ్ రండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. అండ్ గోయింగ్ ఫార్వర్డ్, మీ పవన్ వెంకటేష్ గారు యాజ్ ప్రొడ్యూసర్ ఆన్ అవర్ బ్యానర్ కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్, ఇంకా ఎన్నో మంచి ఫిల్మ్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ డ్రామాస్ తీసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి, మిమ్మల్ని అందరినీ ఉర్రూతో లింగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్, అండ్ ఐల్ సీ యూ సూన్ ఆన్ 6th August. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ పవన్ గారు. అందరికీ మీ